హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు దర్శకుడు నాగార్జున కాంబోలో వచ్చిన కల్కి 2898 AD ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది ఈ మూవీ. భారీ వసూళ్లు రాబడుతుంది. విడుదలైన కేవలం 4-5 రోజుల్లోనే ఈ సినిమా 700 కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబడుతూ సంచలన రికార్డ్స్ను క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం మేకర్స్ ఫుల్ జోష్లో సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా సీక్వెల్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ లాస్ట్లో ఈ విషయాన్ని చెప్పగా రీసెంట్గా నిర్మాత అశ్విని దత్ గారు పార్ట్ 2 కోసం మరింత క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్కు సంబంధించి 60% షూటింగ్ పూర్తి చేశామని చెప్పి షాక్ ఇచ్చారు. దీంతో కల్కి పార్ట్ 2 కోసం అంతా చర్చించుకుంటున్నారు. ఎప్పుడు రిలీజ్ అవ్వొచ్చని డిస్కస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వచ్చేస్తుందని అనుకుంటున్నారు అందరూ. కానీ అది అనుకున్నంత ఈజీ అయితే కాదని కొందరు సినీ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సీక్వెల్కు సంబంధించి కీలక పార్ట్ ఇంకా పూర్తవ్వలేదు. కమల్ హాసన్ గారు తన పాత్ర అంతా సెకండ్ పార్ట్లో ఉంటుందని తెలిపారు. అశ్విని దత్ గారేమో యాస్కిన్ రోల్కు సంబంధించిన షూట్ పెండింగ్ ఉందని చెప్పారు. కాబట్టి కాస్త టైం ఎక్కువే పడుతుంది. సినిమాలో మెయిన్ క్యాస్టింగ్ మధ్య మరిన్ని సీన్స్ కూడా తీయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే కల్కి పార్ట్ 2 షూటింగ్ పూర్తి కావడానికి ఎంత లేదన్నా కూడా ఏడాది దాటి అవుతుంది. షూటింగ్ అయిపోతే మాత్రం సంబరం కాదు. విఎఫ్ఎక్స్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హాఫ్కు వచ్చిన రెస్పాన్స్ను నాగశ్విని గారు దృష్టిలో పెట్టుకున్నారు. తప్పులపై స్పెషల్ ఫోకస్ పెడతారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వివరిస్తారు. అలా మరో 2 ఏళ్ళు ఖచ్చితంగా పట్టొచ్చు. అంటే 2026లోనే సినిమా రావచ్చు. ఇక ప్రభాస్ గారి సంగతి చూస్తే ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. మారుతి రాజాసాబ్ సెట్స్పై ఉంది. వచ్చే సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే బ్లాక్ బాస్టర్ హిట్ సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం షూటింగ్ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేస్తున్నారు. పీరియాడిక్ మూవీని స్టార్ట్ చేసేందుకు అను రాఘుపూరి ఇప్పటికే సిద్ధమైపోయారు. అలా ప్రభాస్ లైనప్లో భారీ చిత్రాలు ఉన్నాయి. రాజాసాబ్ మాత్రమే ప్రస్తుతానికి షూటింగ్ జరుపుకుంటుంది. మిగతా చిత్రాల పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. కాబట్టి ప్రభాస్ రాజాసాబ్ కాకుండా నెక్స్ట్ ఏ సినిమాను ప్రారంభిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు కల్కి సీక్వెల్ కోసం ప్రభాస్ గారు ఈ ఏడాది డేట్స్ కేటాయించడం కష్టం. వచ్చే ఏడాది సెట్స్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో, కల్కి సీక్వెల్ ఎప్పుడొస్తుందనేది కాలమే నిర్ణయించాలి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది ఈ మూవీ. భారీ వసూళ్లు రాబడుతుంది. విడుదలైన కేవలం 4-5 రోజుల్లోనే ఈ సినిమా 700 కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబడుతూ సంచలన రికార్డ్స్ను క్రియేట్ చేస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.